పూజా విధానం. ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజ గావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు, బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా, ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి. పూజ చేసినవారు మిగిలిన 3 ముత్తైదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి, పూజార్థం పునరాగమ నాయచ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్ళి, మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం. మంగళ గౌరీ పూజ. శ్రావణ మాసం మందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీ దేవికి మరొక పేరు గౌరీ, మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం లేదా మంగళ గౌరీ పూజ ఏ విధంగా జరుపుకోవాలో మంత్రపూర్వకంగా, వివరణతో వీడియో తెలుపబడినది. పసుపు గణపతి పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమ బొట్లు పెట్టవలెను. అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం. కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. గంటను మ్రోగించవలెను. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. యస్శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ. తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే. శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. నమఃసర్వేభ్యో మహాజనేభ్య నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః. ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ప్రాణాయామము. కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. ఓం భూహోన్ భువహోన్ సువహోన్ మహహోన్ జనహోన్ తపహోన్ సత్యమోన్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం.
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి. ప్రదేశే కృష్ణ గంగా గోదావర్యోర్మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర దక్షిణ ఆయనే ప్రస్తుత ఋతువు ఋతౌ ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి తిథౌ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము శుభ నక్షత్రే ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రము గోత్రస్య మీ పూర్తి పేరు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్యవిఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమత్ క్షీరాబ్దిసేన దేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్దిసేన దేవతా ప్రీత్యర్థం యావద్భక్తిధ్యాన వాహనాది షోడ్శోపచార పూజాం కరిషే. అక్షతలు నీళ్లతో పళ్ళెములో వదలవలెను. తదంగత్వేన కలశారాధనం కరిషే. కలశారాధనం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రోస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్ష ఉత్తు సాగర అస్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోత యజుర్వేద అస్సామవేదో యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః కలశపాత్రకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడి అరచేయి నుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానంచ సంప్రోక్ష్య కలశములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను. ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవిం కవీనాముపమస్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతిభి సయిదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేయవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చల్లవలెను. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః మహాగణాధిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. మహాగణాధిపత్యే నమః ధూపమాఘ్రాపయామి. అగరవత్తుల ధూపం చూపించవలెను. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. బెల్లం ముక్కను నివేదన చేయాలి.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీరు వదలాలి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను. ఓం గణానాన్త్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నోతిభి సయిదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ముద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజ సమాప్తం. తోరమును ఏర్పాటు చేసుకొనుట. తెల్లటి దారమును 5 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 పూలు 5 చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే 5 పోగుల దారమును ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడులతో తోరములను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి. ధ్యానం. సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం సమందహాసితేక్షణాం ససర చాపాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం దేవీం షోడశావర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం బింబోష్టీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననాం శ్వేతా చంపకవర్ణాభాం సునీలోత్పలలోచనం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. ధ్యానం సమర్పయామి. ఆసనం. కల్లోలోల్ల సితామృతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని. ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాక్యుజ్వలే. రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే. చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆవాహనం. ఏనాంకానల భానుమందల సచ్చిచ్రక్రమ మధ్యస్థితాం బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమసి ప్రసన్న వదనం కౌస్తుంభ వస్త్రాన్వింతాం తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. పాద్యం. ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం. పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై శుద్ధై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం కారుణ్యం ఋతవారిదే తద్కిలం సంతుష్టయే కల్పతాం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. లక్ష్మీ యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేణ ప్రాళేయాంబు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్ధోదకై అర్మంత్రితై స్నానం దేవిదియా మయేతదకీలం సంతుష్టయే కల్పతాం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. స్నానం సమర్పయామి. అక్షతలు. హ్రీంకారంకిత మంత్రక్షితలతోనో హేమాచాలాత్స చింతై రత్నైరుజ్జ్వల ముత్తరీయ సహితం కౌస్తుంభ వర్ణాంకుశాం వస్త్రయుగ్మం కల్హారోత్పలమల్లికా మృణకై సౌవర్ణ పంకేరుహై జాతి చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి ముక్తానంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతుద్భవం దత్తం దేవిదియా మయేతదకిలం సంతుష్టయే కల్పతాం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణం. హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలి ముజ్వలాం హిందోళ ద్యుతి హేమపూరిత తారే హేమాంగాడే కనకనే మంజీరౌ మణికుందలౌ మకుతమవ్యే రదేండు చూదామనిం నాసామోక్తిక మంగులీయ కతకౌ కాంచీమపి స్వీకురు. శ్రీ మంగళగౌరి దేవతాయే నమః. నవరత్న మయా భారణాని సమర్పయామి. గంధం. సర్వాంగే ఘనసార కుంకుమ ఘనశ్రీ గంధనం కాంకితం కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం
गंडा दर्शन मंडले नायनयोर्दि व्यंजनं तिर्पितं कंत अब्जय मृगानाभिपंकममलं त्वत्प्रीतये कल्पतां श्री मंगलगौरी देवतायै नमः दिव्य श्री चंदनं समर्पयामि अधांग पूजा उमायै नमः पादौ पूजयामि गौर्यै नमः जङ्घि पूजयामि पार्वत्यै नमः जानुनी पूजयामि जगन्मात्रे नमः ऊरु पूजयामि जगत्प्रतिष्ठायै नमः कटिं पूजयामि मूलप्रकृत्यै नमः नाभिं पूजयामि अंबिकायै नमः उदरं पूजयामि अन्नपूर्णायै नमः स्तनौ पूजयामि शिवसुन्दर्यै नमः वक्षस्थलं पूजयामि महाबलायै नमः बाहून् पूजयामि वरप्रदायै नमः हस्तान् पूजयामि कंबुकण्ठ्यै नमः कण्ठं पूजयामि ब्रह्मविद्यायै नमः जिह्वं पूजयामि सांकर्यै नमः मुखं पूजयामि शिवायै नमः नेत्रे पूजयामि रुद्राण्यै नमः कर्णौ पूजयामि सर्वङ्गालायै नमः ललाटं पूजयामि सर्वेश्वर्यै नमः शिरः पूजयामि मंगलगौर्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि मंगलगौर्यै नमः अष्टोत्तरशतनामावली। ओं गौर्यै नमः। ओं गणेशजनन्यै नमः। ओं गिरिराजतनूद्भवायै नमः। ओं गुहाम्बिकायै नमः। ओं जगन्मात्रे नमः। ओं गंगाधरकुटुम्बिन्यै नमः। ओं वीरभद्रप्रसुवे नमः। ओं विश्वव्यापिन्यै नमः। ओं विश्वरूपिण्यै नमः। ओं अष्टमूर्त्यात्मिकायै नमः। ओं कष्टदारिद्र्यशमन्यै नमः। ओं शिवायै नमः। ओं शाम्भव्यै नमः। ओं शाङ्कर्यै नमः। ओं बालायै नमः। ओं भवान्यै नमः। ओं भद्रदायिन्यै नमः। ओं माङ्गल्यदायिन्यै नमः। ओं सर्वमङ्गलायै नमः। ओं मञ्जुभाषिण्यै नमः। ओं महेश्वर्यै नमः। ओं महामायायै नमः। ओं मन्त्राराध्यायै नमः। ओं महाबलायै नमः। ओं हेमाद्रिजायै नमः। ओं हेमवत्यै नमः। ओं पार्वत्यै नमः। ओं पापनाशिन्यै नमः। ओं नारायणांशजायै नमः। ओं नित्यायै नमः। ओं निरीशायै नमः। ओं निर्मलायै नमः। ओं अंबिकायै नमः। ओं मृडान्यै नमः। ओं मुनिसंसेव्यायै नमः। ओं मानिन्यै नमः। ओं मेनकात्मजायै नमः। ओं कुमार्यै नमः। ओं कन्यकायै नमः। ओं दुर्गायै नमः। ओं कलिदोषनिषूदिन्यै नमः। ओं कात्यायिन्यै नमः। ओं कृपापूर्णायै नमः। ओं कल्याण्यै नमः। ओं कमलार्चितायै नमः। ओं सत्यै नमः। ओं सर्वमयै नमः। ओं सौभाग्यदायै नमः। ओं सरस्वत्यै नमः। ओं अमलायै नमः। ओं अमरसंसेव्यायै नमः। ओं अन्नपूर्णायै नमः। ओं अमृतेश्वर्यै नमः। ओं अखिलागमसंस्तुत्यायै नमः। ओं सुखसच्चित्सुधारसायै नमः। ओं बाल्याराधितभूतेशायै नमः। ओं भानुकोटिसमद्युतये नमः। ओं हिरण्मयै नमः। ओं परायै नमः। ओं सूक्ष्मायै नमः। ओं शीतांशुकृतशेखरायै नमः। ओं हरिद्राकुङ्कुमाराध्यायै नमः। ओं सर्वकालसुमङ्गल्यै नमः। ओं सर्वभोगप्रदायै नमः। ओं सामशिखायै नमः। ओं वेदान्तलक्षणायै नमः। ओं कर्मब्रह्ममयै नमः। ओं कामकलनायै नमः। ओं काङ्क्षितार्थदायै नमः। ओं चन्द्रार्कायितताटङ्कायै नमः। ओं चिदम्बरशरीरिण्यै नमः। ओं श्रीचक्रवासिन्यै नमः। ओं देव्यै नमः। ओं कामेश्वरपत्न्यै नमः। ओं कमलायै नमः। ओं मारारातिप्रियार्धाङ्ग्यै नमः। ओं मार्कण्डेयवरप्रदायै नमः। ओं पुत्रपौत्रवरप्रदायै नमः। ओं पुण्यायै नमः। ओं पुरुषार्थप्रदायिन्यै नमः। ओं सत्यधर्मरतायै नमः। ओं सर्वसाक्षिण्यै नमः। ओं शशाङ्करूपिण्यै नमः। ओं श्यामलायै नमः। ओं बगलायै नमः। ओं चण्डायै नमः। ओं मातृकायै नमः। ओं भगमालिन्यै नमः। ओं शूलिन्यै नमः। ओं विरजायै नमः। ओं स्वाहायै नमः। ओं स्वधायै नमः। ओं प्रत्यङ्गिराम्बिकायै नमः। ओं आर्यायै नमः। ओं दाक्षायिन्यै नमः। ओं दीक्षायै नमः। ओं सर्ववस्तूत्तमोत्तमायै नमः। ओं शिवाभिधानायै नमः। ओं श्रीविद्यायै नमः। ओं प्रणवार्थस्वरूपिण्यै नमः। ओं ह्रीङ्कार्यै नमः। ओं नादरूपिण्यै नमः। ओं त्रिपुरायै नमः। ओं त्रिगुणायै नमः। ओं ईश्वर्यै नमः। ओं सुन्दर्यै नमः। ओं स्वर्णगौर्यै नमः। ओं षोडशाक्षरदेवतायै नमः। धूपं हन्तारं मदनस्य नन्दयस्यै रङ्गैरासङ्गोज्ज्वलै रैभृङ्ग्या वलिनीलकुन्तलाभर्त्यै रणासि तस्याशयं तानि मानि तवाम्ब कोमलतराण्या मुदलीलागृह न्यामोदायदशाङ्गगुलघृटैरर्धूपैरहन्दूपये ओं श्री मंगल गौरी देव्यै नमः धूपमाग्रापयामि
దీపం లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య అత్తరు మందిరే మాలారత్న నిడంబిటై అర్మనిమయ స్తంభేషు సంభావ్యై చిత్రైర్హాతకపు త్రికాకరదృటై రఘవై ఘృతైర్వర్ధిటై రదివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. దీపం దర్శయామి. నైవేద్యం హ్రీంకారేశ్వరి తప్త హాటక కృతి స్థాళీ సహశ్రియై ఘృతం దివ్యాన్నం ఘృతసూపసక భరితం ఛత్రాన్న భేదం తదా దుగ్ధాన్నం మధుశార్కరాదది యుతం మాణిక్యపాత్రే స్థితం మాసాపూసా సహ శ్రమంబ సఫలం నైవేద్యమావేదాయే. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం సచ్చాయైర్వరకేతకీదలరుచ తాంబూలవల్లిదలై ఫూగీ రభూరిగుణి అస్సుగంధి కర్పూర ధందోజ్జలై ముక్తాచూర్ణ విరాజయై గృహవిద్యైర్వక్తాంబుజా మోదకై పూర్ణా రత్న కలాచిక తమ మదేన్యస్త పురస్తాడుమే. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కన్యాభి కమనీయ కాంతిభిరాలంకారామలారారిక్త పాత్రే పౌక్తిక చిత్ర పంచతి విలసత్కర్పూర దీపాలిభి తత్తత్తాల మృదంగగీత సహితం నృత్య పదాంబోరుహం మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. పరాంకుశౌ పాసామభీతి ముద్రం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీం తాం. మంత్రపుష్పం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి వాక్యైరల్క్ష్యతనో తవ స్తుతివిదౌకో వాక్షమేతాంబికే సల్లాపస్తుతి ప్రదక్షిణ శతం సంచారయే వాస్తుమే సంవేశో నమసహస్రమఖిలం సంతుష్టయే కల్పతాం. ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమథనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయానికి పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసువు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరోనా కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతా పురము బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.
మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా, ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు. స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు, వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి, చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంబుగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్ఠానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా, రండ అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల, శివుడుల వివాహము జరిగిపోతుంది. పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెప్పుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణములో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకొందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది. ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. వ్రతకథ సంపూర్ణం. ప్రార్థన. శ్రీమంత్రాక్షరమాలయ గిరిసుతాం యః పూజయే చేతసా సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తశ్యామలం స్యాన్మనః చిత్తాంబోరుహమంటపే గిరిసుతా నృత్తం విదత్తే రసా ధ్వాని వక్త్రసరోరుహే జలదిజా గేహే జగన్మంగళ మంగళచండికా స్తవం పశ్యతు పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే
సౌమాంగళ్యం సుఖం జ్ఞానం దేహి మే శివసుందరి.